అతను ఒక రాయలసీమ రైతు. సీమ అంటేనే కరువు ప్రాంతం. ఆ ప్రాంతం రైతన్నల నీటి కష్టాలు తెలిసిందే కదా. ఆ రైతు లక్షల ఖర్చు చేసి పదుల సంఖ్యలో బోర్లు వేస్తే ఎట్టకేలకి భూమాత కరుణించి గంగని ప్రసాదించింది. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా మారింది ఆ రైతన్న పరిస్థితి. చివరికి చావుదాకా వెళ్ళిన ఆ రైతు జీవితంలో చివరి క్షణంలో అద్భుతం జరిగింది. ఇంతకీ ఆ రైతు కష్టం ఏమిటి? లాస్ట్ మినిట్లో ఏం జరిగింది? వైరల్ అవుతున్న ఆ రైతన్న కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందిన రైతు. ప్రకృతి సహకరించి బోరులో పుష్కలంగా నీరు పడింది. అయితే ప్రభుత్వ అధికారులు ఆ రైతు పాలిట యమకింకరుల్లా మారారు. ఏకంగా 11 ఎకరాల దానిమ్మ తోట నిట్ట నిలువున ఎండిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే శరణ్యం అనుకున్నాడా రైతు. అయితే చివరి ప్రయత్నం చేద్దామనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఆయన పాలిట ఆపద్బాంధవుడిలా వచ్చారు సీఎం చంద్రబాబు, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు. సీమలో ఆ కరువు జిల్లా రైతుకు అండగా నిలిచి సమస్యను పరిష్కరించారు. అందుకు కృతజ్ఞతగా ఆ రైతు ఏం చేశాడో తెలుసా? ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఆ సీమ రైతన్న స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే మనం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలోని వెంకటపల్లి గ్రామంపై ఓ లుక్కేయాల్సిందే. రాయలసీమ, అది ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో తాగునీటికి కటకటలు. కిలోమీటర్లు వెళ్లి నీరు తెచ్చుకునే గ్రామాలు అనేకం. కాలం మారే కొద్దీ పరిస్థితిలో కొంత మార్పు వస్తోంది. వర్షాలు సరిగ్గా లేకున్నా హంద్రీనివా కాలువ ద్వారా చెరువులు నింపడంతో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా రైతన్నలకు కొంత ఉపశమనం లభిస్తోంది. సీఎం చంద్రబాబు నీటి ప్రాజెక్టులపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో అనంత రైతులకు క్రమంగా నీటి కష్టాలు తీరుతున్నాయి. చంద్రబాబు పడుతున్న తాపత్రయం ఇలా ఉంటే కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం మరోలా ఉంటోంది. అందుకు ఉదాహరణ సింగనమల నియోజకవర్గం నార్పల మండలం వెంకటపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతుకు ఎదురైన ఈ అనుభవమే. శ్రీనివాస్ తనకున్న 11 ఎకరాల పొలంలో ఏకంగా 48 సార్లు బోర్లు వేశారు. అందుకు లక్షల రూపాయలు అప్పు చేశారు. గుక్కడి నీటి కోసం చేయని ప్రయత్నం లేదు. ఏదో ఒక బోర్లోనైనా గంగమ్మ తల్లి కరుణించకపోదా అనే విధంగా శ్రీనివాస్ బోర్లు వేసుకుంటూ వెళ్లారు. ఆ రైతు ఆవేదన, తపన దేవతలని కదిలించిందేమో తెలీదు కానీ శివుడి నెత్తిన ఉండే గంగమ్మ తల్లి రైతు శ్రీనివాస్ పక్షాన నిలిచారు. 49వసారి వేసిన బోరులో పుష్కలంగా 3 ఇంచుల మేర నీరు లభించింది. ఎండిపోతున్న పొలానికి నీరు అందించొచ్చని ఆశపడ్డారు. అయితే ఆ రైతు ఆశలు ఆవిరయ్యేలా పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి అధికారులు ఏకంగా 9 నెలల పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. చివరికి ఆత్మహత్య చేసుకునే విధంగా శ్రీనివాస్ కుటుంబం డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఏదో ఒక చోట ఎవరో ఒకరు తన సమస్యను పరిష్కరించకపోతారా అనే చిన్న హోప్తో శ్రీనివాస్ చేయని ప్రయత్నం లేదు. 3 నెలలు ప్రయత్నించిన కలెక్టర్ నుండి నో రెస్పాన్స్. రెవెన్యూ అధికారులు, విద్యుత్ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు ఆ రైతు. అది 2025 జనవరి 30వ తారీఖు. శ్రీనివాస్ కుటుంబం మొత్తం విజయవాడ ట్రైన్ ఎక్కారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదికకు హాజరయ్యారు. అక్కడున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీకి తన సమస్య వివరించారు. నేతలిద్దరూ రైతు శ్రీనివాస్ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అనంతపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఫాలోఅప్ చేశారు. కలెక్టర్ హుటాహుటిన జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో 9 నెలలుగా పరిష్కారం కాని సమస్య వితిన్ డేస్లో క్లియర్ అయిపోయింది. మానవత్వంతో స్పందించేందుకు సమయం లేని సోకాల్డ్ అధికారుల నిర్లక్ష్యానికి నలిగిపోయిన రైతు శ్రీనివాస్ ఇంత త్వరగా తన సమస్య తీరిపోతుందని కలలోనైనా ఊహించని ఆ రైతు శ్రీనివాస్ ఇప్పుడు తన పొలంలో ఇంట్లో సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు కొండపల్లి శ్రీనివాస్, గండి బాబ్జీల ఫోటోలు పెట్టుకుని పూజిస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావేదిక వల్ల ప్రజలకు అందుతున్న ఫలితాలకు నిదర్శనం రైతు శ్రీనివాస్ ఉదంతం. తమ సమస్యల్ని పరిష్కరించే నాయకుల్లోనే
ప్రజలు దేవుళ్ళని చూసుకుంటారన్నదానికి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రైతు శ్రీనివాస్ స్టోరీ. ఈ సందర్భంగా శ్రీనివాస్ లాంటి రైతన్నలకు మహాన్యూస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దండి. మీ కష్టమేదైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే దిశగా ప్రజల పక్షాన మహాన్యూస్ నిలబడి పోరాడుతుంది. ఆవేశపడి ప్రాణాలు తీసుకోవద్దని మరీ విజ్ఞప్తి చేస్తోంది మీ మహాన్యూస్.